ర్యాక్ చూస్తూనే చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది కదా. సో నేను ఈ వ్లాగ్లో వచ్చేసి ఈ ర్యాక్ని ఎలా ఫిట్ చేసుకోవాలి అండ్ దాని ప్రైజెస్ కూడా షేర్ చేశాను. ఒకవేళ ఫిట్టింగ్ అదంతా అవసరం లేదంటే స్కిప్ టు ద లాస్ట్ పార్ట్. మిన్ను ఎక్కువ చేసే యాక్టివిటీస్ అండ్ మిన్ను ఎక్కువ యూజ్ చేసిన బుక్స్ అంటే నేర్చుకున్నవి, తను చిన్నప్పటి నుండి యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినవి షేర్ చేశాను. యాక్చువల్లీ ఈ వ్లాగ్లో నేను మిన్ను కోసం ఒక ఐటమ్ అనేది ఆర్డర్ చేశాను అమెజాన్లో. సో అదేంటి అనేది షేర్ చేద్దాం అనుకుంటున్నా, మీకు యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి. ఇది కిడ్స్ కోసము, కిడ్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇదే పార్సల్ అది. సో ఇది చూస్తే మీకు చైర్ లాగా అనిపిస్తుంది కదా, బట్ ఇదైతే చైర్ కాదు. సో మనమైతే దాని ఫిట్టింగ్ అదంతా మనమే చేసుకోవాలి. ఫిట్టింగ్కి కూడా ఎక్స్ట్రా ఛార్జెస్ ఉన్నాయి, బట్ ఎందుకులే అని చెప్పి నేను తేజ ఇద్దరం ఆర్గనైజ్ చేద్దాము దీన్ని, ఫిట్టింగ్ చేద్దాము అనుకున్నాము. సో చూడాలి ఓపెన్ చేసి ఎలా ఉంటుంది ఇన్సైడ్ అని చెప్పి. ఇప్పటిదాకా నేను కూడా ఓపెన్ చేయలేదు. కొంచెం వెయిట్ అయితే ఉంది, అదేంటి అనేది చూపిస్తాను. మనకి ఇలా అయితే 2 బాక్సెస్ లో ఇచ్చారు, ఒకటి ఇది ఇంకొకటి ఇది. ఓకే, ఇది రెండు కలిపి ఒకటేసారి చూపిస్తాను మీకు. మనకి లోపల అయితే రాడ్స్ ఇలా వచ్చాయి. సో ఇవి ర్యాక్స్, మీకు ఆల్రెడీ తమ్నైల్లో చూసింటే అర్థమై ఉంటుంది. సో మనం ఆ ర్యాక్స్ని మనం ఫిట్ చేసుకోవాలి. అండ్ పక్కన కూడా బాక్సెస్ ఇచ్చున్నారు, అవి కూడా ఒక 6 బాక్సెస్ వచ్చాయి. సో వీటిని ఎలా ఫిట్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. అండ్ ఇవైతే చాలా వెయిట్, స్టడీగా బాగున్నాయి. పిల్లలు బెండ్ చేసిన అట్లా బెండ్ అవ్వవు, ఈజీగా బెండ్ అవ్వవు. చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. నేను కావాలంటే వీటి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా కావాలంటే చెక్ చేయొచ్చు. నాకైతే ఈ ర్యాక్ చాలా అంటే చాలా యూస్ఫుల్ అయ్యింది. ఎందుకంటే పిల్లల యాక్టివిటీస్ ఎక్కడ పడితే అక్కడ పెట్టుంటాము. సో అవన్నీ ఒక చోట ఆర్గనైజ్ చేసుకొని, మనకి కళ్ళెదురుగా ఉంటే పిల్లలు ఆడుకునేది ఒకలాగుంటుంది, దూరంగా ఉంటే ఆడుకునేది ఒకలాగుంటుంది. సో మనకి కనిపిస్తూ ఉంటే ఏమవుతుందంటే ఏదో ఒక యాక్టివిటీ తీసుకొని వాళ్ళే ఆడుకుంటూ ఉంటారు. ఎక్కడో ఒక చోట కబోర్డ్లో అలా పెట్టామంటే మనం వెళ్ళి తీసుకొని ఇచ్చేంత వరకు అలా ఆడుకోరు. అట్లా పెట్టకూడదు నాన్న, ఎట్లా అంటే అట్లా ఉండు, చూద్దాం ఉండు, నాకు తెలీదు. ఐ హెల్ప్ నాన్న. ఫిట్ చేసి లూజ్ ఉంది కదా, ఫిట్ చేసి లోపల థ్రెడ్ వరకు పెట్టేసి. కింద పడిపోతుంది నన్ను పట్టుకోకుంటే. ఆ పక్క కూడా ఫిక్స్ చేస్తే అప్పుడు కింద పడుతుంది. దాంతో ఫిట్టింగ్ అవ్వదు, దాంతో లాస్ట్ లో ఫిట్ చేసుకోవాలి. తెలీదు నాన్న, అది పట్టుకోవాలా? ఇచ్చినారా మనకు స్క్రూ డ్రైవర్ అవసరం లేదు. ఇట్లా అవునా, నాకు తెలీదే. కోట్ బాయ్, నువ్వు బెండ్ అయిపోతాయి నాన్న, అది నువ్వు పట్టుకో. ఇది పట్టుకున్నాను, ఇది చూడు. ఏం పని నాన్న చిట్టండి నీకు. రాడంటే ఇవ్వు నాన్నమ్మా, కొద్దిసేపు ఉన్నానా. ఉండు, వాళ్ళకి చూపిస్తా. ఇలా ఒకటి వచ్చింటది, మనకి స్క్రూ డ్రైవర్ కూడా అవసరం లేదు. సో ఇలాంటి వాటితో తిప్పేసేస్తే సరిపోతుంది. చూపిప వాళ్ళకి ఎలా తిప్పాలి అని చెప్పి. ఎలా ఎలా మా మిన్న ఎంత పెద్దోడయ్యాడు, అప్పుడే వాళ్ళ నాన్నకి హెల్ప్ చేస్తున్నాడు కూర్చొని. ఇది కూడా చెప్పాలంటే ఒక యాక్టివిటీనే పిల్లలకి.
మినిమా ఏం చేస్తున్నావే? ఆ. టికేసి. వెరీ గుడ్ మిన్ను, యూఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్ నానా. పెట్టేసి ఇన్సర్ట్ ఇట్. ఇంకా ఇంకొంచెం తిప్పుదాం. నేను తిప్పుతుంది. ఇలా 3 వచ్చింటాయి మనకి. ఒకటి ఇలా కరువు వచ్చింటది, ఇంకొకటి కరువు రాదు. ఇక్కడ మనకి కరువు, ఇక్కడ కరువు రాదు. సో ఇది ఫస్ట్ ఫిక్స్ చేయాలి మనము. ఖాళీ అప్పుడే పోయి బొమ్మలు తెచ్చుకుంటున్నావా నువ్వు? మిన్ను అయితే చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాడు ఆ రోజు, ఎందుకంటే తను బొమ్మలు పెట్టుకోవడానికి ర్యాక్ అని చెప్పి తనకు అర్థమైంది. యాక్చువల్లీ దీన్ని ఫిట్ చేసుకోవడం చాలా ఈజీ. ఏమంటే ఇంకొక పర్సన్ హెల్ప్ అనేది ఉండాలి రాడ్స్ అందు పట్టుకోవటానికి. సో మనకైతే హోల్స్ అవి ఇచ్చుంటారు, సో ఈజీగా ఫిట్ చేసేసుకోవచ్చు అందులో. కింద రాడ్స్ అయితే ఈజీగా ఫిట్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే ఒకదానికి ఆపోజిట్ లో ఇంకొకటి హోల్ వచ్చి ఉంటుంది. సో అందులో పెట్టేసేసి మనము స్క్రూ టైట్ చేసేసుకుంటే సరిపోతుంది. బట్ దీనికైతే పైన 3 హోల్డర్స్ వచ్చాయి కదా, వాటికి ఎలా అంటే ఫస్ట్ దానికి ఒకటే స్క్రూతో మనం ఫిట్ చేసుకోవాలి, సెకండ్ దానికి కూడా సేమ్ అలా ఒకటే స్క్రూతో. బట్ థర్డ్ దానికి కరువు వచ్చిన దానికి ఎలా అంటే పైన ఒక రాడ్ కింద ఒక రాడ్, సో 2 స్క్రూస్ ఫిట్ చేసుకోవాలి. ఒకసారి మీకు చూస్తే ఫైనల్ గా అర్థమవుతుంది. అండ్ ఫస్ట్ సెకండ్ వచ్చేసి మనకి క్లిప్స్ ఇచ్చింటారు, సో వాటితో మనము టైట్ చేసేసుకోవాలి ఒకదానికి ఒకటి సపోర్ట్ గా. అది కూడా చూపిస్తాను ఎలా అనేది. ఏం పెట్టినావు మిన్న అక్కడ? గన్ పెట్టినావా? ఇంకా ఎరకపోతే రావు అవి. మేమిద్దరం కుస్తీలు పడుతూ ఫిట్ చేస్తుంటే మిన్న అయితే అప్పటికప్పుడే తెచ్చి ఇంకా బొమ్మలు వేసేసుకుంటున్నాడు. ఫైనల్ అయితే ఇంకా ఫిట్టింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. యా బాస్కెట్ లో పెట్టుకోవడానికి నాన్న నీకు. మనకి ఇలా చిన్న క్లాంప్స్ ఇచ్చింటారు, సో ఇక్కడ ఉన్న వాటికి మనం ఇలా రెండింటిని కలిపి పెట్టుకోవాలి. జరుగును మనకి ఇలా బాస్కెట్స్ ఇచ్చింటారు, 6 బాస్కెట్స్. సో మనం వాటిని ఇలా పెట్టుకొని ఇస్తాము. ఇలా నన్ను 1 by 1 తీసినాను. ఇది అనేది కిందికి ఉండాలి మళ్ళీ ఇక్కడ. ఇలా అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బుక్స్ సెట్ చేసుకొని కింద దానికి కావాల్సినవి ఏవైనా సెట్ చేసుకోవచ్చు. గన్ పెట్టావా? కింద పజిల్స్ అన్ని చేసుకుంటూ వచ్చున్నారు. అన్ని సర్దుతూ ఉన్నప్పుడు ర్యాక్ లోకి ఇది పజిల్ కనిపించింది. సో ఎప్పుడే కానీ ట్రై చేయలేదు. మిన్ను బర్త్డేకి ఇచ్చారు రీసెంట్ గానే, సో అదైతే కూర్చొని ఇప్పుడు ఆడుకుంటున్నారు మిన్ను వల్ల. ఇలా ఫస్ట్ లేయర్ లో అన్ని కావాల్సినవి పెట్టుకున్నాను, అంటే మిన్ను ఎక్కువగా యూజ్ చేయనేటివి. అండ్ సెకండ్ లేయర్ లో వచ్చేసి ఇంకా ర్యాండమ్ గా ఎప్పుడన్నా యూజ్ చేసేవి అలా. ఇంకా లాస్ట్ లో ఇది థర్డ్ లో జస్ట్ ఇవి పెట్టేశాను. తర్వాత ఫోర్త్ దాంట్లో ఇలా పెట్టాను అన్ని బుక్స్, చిన్న బుక్స్ అన్ని. వెళ్ళి నీకు ఏది కావాలో అది కూర్చొని తీసుకోవాలనా? అలా ర్యాక్ మొత్తం తీయకూడదు. సరే తీసుకో. ఏం ఆడుకుంటున్నా ర్యాక్ తో? ఇక్కడ కూర్చో, సిట్ హియర్.
అట్లా వేసుకుంటారు ఎవరైనా. ఇంకా 4th ర్యాక్ అండ్ 5th ర్యాక్ ఇలా సెట్ చేసుకున్నాను. దీంట్లో మీకు ఏమన్నా యూస్ఫుల్ అవుతాయేమో షేర్ చేస్తాను. ఇప్పుడైతే మీకు కొన్ని చూపిస్తాను, లైక్ కొన్ని యూస్ఫుల్ అయ్యేటి ఏమన్నా ఉంటాయా అని చెప్పి. ఇక్కడ నేను మిన్నుకి చిన్నప్పుడే ఇవి తీసుకున్నాను, ఫ్లాష్ కార్డ్స్ బదులు ఇలా బుక్స్ తీసుకున్నాను. సో ఇలా అయితే మిన్నుకి యూజ్ అవుతాయి అని చెప్పి. అప్పట్లో బాగా యూజ్ చేసేదాన్ని, బట్ ఇప్పుడైతే కొంచెం తగ్గింది. అండ్ మిన్నుకి వచ్చేసి ఇవి నేను డిమార్ట్లో తీసుకున్నాను, చిన్నవి పజిల్స్ బ్లాక్స్. సో ఇలా బిల్డ్ చేసుకుంటే వెళ్ళాలి మనం బ్లాక్స్ని. ఇలా పెద్దగా షేప్స్, ఏ షేప్స్ అయినా చేసుకోవచ్చు. కలర్ వైజ్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు. చాలానే ఇచ్చున్నాయి. అండ్ సారీ, ఇది మర్చిపోయా. ఓకే, ఇలా జిప్లాక్ కవర్స్లో వేసుకొని ఉన్నాను, ఎందుకంటే మనకి ఎప్పుడు తీస్తామో మళ్ళీ అప్పుడే ఇంకా ఆడుకున్న తర్వాత ఇలా మళ్ళీ కవర్లో వేసి పెట్టుకుంటే మళ్ళీ అన్ని క్లమ్జీగా అయిపోవు, అందుకు. ఇంకా ఇవి వచ్చేసి ఎగ్స్. ఇందులో షేప్స్ ఉంటాయి ఎగ్స్ లోపల. చిన్నప్పుడు ఏమవుతున్నాయి అంటే మిన్నుకి క్రాక్ అని ఒకటి రైమ్ది ఉండిండే. సో అది చూస్తా నాకు ఎగ్స్ కావాలని చెప్పి రియల్ ఎగ్స్తో ఆడుకునేవాడు. అలా చాలానే బ్రేక్ చేస్తున్నాడు. సరే ఇట్లా కాదని చెప్పి ఇంకా ఇవి నేను మీషోలో తీసుకున్నాను. ఇలా షేప్స్ వచ్చింటాయి. సో మనం అన్ని ఓపెన్ చేసేసి పెట్టేసామంటేనా అవి వేటికి అవి మిన్ను అయితే అరేంజ్ చేస్తూ ఉండేవాడు. సో అలా కూడా యాక్టివిటీ అవుతుంది. ఇదొకటి మిన్నుకి. నా దగ్గర ఉన్న పజిల్స్ అయితే యాక్టివిటీస్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ మీకు. అండ్ ఇందులోనే నేను కలరింగ్ స్కెచెస్, క్రేయాన్స్ అలా పెట్టేస్తున్నాను. ఇవి ఎప్పుడన్నా ట్రావెల్ ఫ్రెండ్లీకి మనకి బ్రషెస్ కానీ ఇవన్నీ వేసుకునేకి, అండ్ పిల్లలకి పెన్సిల్స్ అట్లా ఏమైనా వేసుకోవడానికి ఉంటుంది అని చెప్పి నేను ఇక్కడ పెట్టున్నాను. 2 in 1గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మేము బ్లాక్ పల్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఇచ్చున్నారు. ఇవి పజిల్, ఇలా ఉంటాయి పజిల్స్. అండ్ ఇందులోనే నేను మీషోలో కొన్ని ఆర్డర్ చేస్తున్నాను పజిల్స్, అనిమల్ థీమ్వి. సో అవి కూడా ఉన్నాయి. ఇలా ఉంటాయి బ్లాక్స్. మనం పజిల్స్ అరేంజ్ చేసుకోవాలి వేటికవి. ఇవి కొన్ని బ్లాక్ పళ్ళు ఇచ్చిన వాటికి అయితే ఆడలేదు ఇప్పటిదాకా ఎప్పుడు. ఇంకా నేను ఆర్డర్ చేసింది అయితే లాంగ్ బ్యాక్ కాబట్టి చాలాసార్లే ఆడాడు నిన్ను. అండ్ ఇవి వచ్చేసి బౌలింగ్. సో ఒక చోట అరేంజ్ చేసుకున్నామంటే నా బాల్తో హిట్ చేసేది. ఇవి చాలా తక్కువనే ఆడాడు, బట్ ఆడాడు. అండ్ ఇంకా ఇప్పుడు నా మోస్ట్ ఫేవరెట్, ఇది నాకు చాలా ఇష్టము. మనకి ఏమవుతుందంటే తంగమేను ఏదో పేరు అయితే నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సో మనకి చూపిస్తా, ఈజీగా మీరు గుర్తుపట్టేది ఒకటి చూపిస్తాను ఏదన్నా. ఓకే, ఇలా మనకి కార్డ్స్ ఇచ్చింటారు. సో ఇక్కడ వచ్చేసి డక్ కదా, మనము వుడన్వి ఇలా ఇచ్చుంటారు. వీటితో మనం ఇలా డక్ చేయాలి. సో వుడన్వి ఏమి అనేది చూపిస్తాను. ఇది కూడా పజిల్ టైపే. సో ఇలా వుడన్వి ఇచ్చుంటారు కలర్స్ అండ్ ఇవి. సో మనము ఇక్కడ ఏ కలర్ ఉంటే ఆ కలర్ అలా కిందకి ఇలా సెట్ చేయడము, రాంబస్, స్క్వేర్, ట్రయాంగిల్ అలా ఉంటాయి. సో మనకి ఇలా ఉంటాయి, మనం దాన్ని సెట్ చేసుకోవాలి. ఇంకొకటి కూడా చూపిస్తాను. ఇది సపోజ్ ఇది స్వాడ్ కదా, సో మనము అలా సెట్ చేస్తే ఇలా స్వాడ్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఇది హార్ట్ షేప్. సో మనం ఇలా సెట్ చేయాలి కలర్స్ అన్ని తీసుకుని. వాళ్ళు ఈజీగా ఇట్లా కలర్ ఇచ్చింటారు కదా మనకి వుడెన్ బ్లాక్. సో వుడెన్ బ్లాక్స్ ఇలా సెట్ చేసేసుకుంటే హార్ట్ షేప్ వచ్చేలాగా పిల్లలకి మంచిగా అనిపిస్తుంది. నాకు కూడా ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఎలా సెట్ చేస్తే ఏది వస్తుంది అని చెప్పి. అండ్ ఇవన్నీ ర్యాండమ్ థింగ్స్. ఇందులో వచ్చేసి ఎప్పుడన్నా మిన్ను బాల్స్ అలా తీసుకొని ఆడుకోవటానికి. అండ్ ఇదొకటి బ్లాక్ క్యూబ్స్ ఇవి. అంతే, ఇంకా ఇందులో ఏమున్నాయి అదే, అందులో ఏం లేవు. ఇంకా ఇవన్నీ కింద అండి బ్లాక్స్, ఇలా బ్లాక్స్ ఉన్నాయి.
ఇవైతే లోపల పెట్టేస్తాయి ఇప్పుడు. అండ్ ఇంకా ఇవన్నీ అనిమల్స్, చిన్న చిన్న అనిమల్స్. ఇవి చిన్నప్పుడు యూజ్ చేసేవాడు, ఇప్పుడైతే చాలా రోజుల నుండి లోపల ఉంది. బట్ ఇప్పుడు అరేంజ్ చేస్తున్నా కాబట్టి ఇంకా తీసాను, మేబీ ఆడతాడేమో అని చెప్పి. ఇవి వచ్చేసి యాక్చువల్లీ దీనికి ఇది తీయలేదు, తేజ మర్చిపోయాడు అనుకుంటాను. ఓకే, ఇలా మనకి ఇవన్నీ ఉంటాయి 1 2 3 4 5 అని. ఇట్లా మనం కలర్ వైజ్ ఉంటాయి. తర్వాత ఇలా 1 హోల్ వస్తే 1, 2 హోల్స్ వస్తాయి కదా, అవి 2 అలా ఉంటాయి. నార్మల్గా అది బోర్డు ఉండాలి, సో ఆ బోర్డు కనిపించలేదు, లేకుంటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. సో అలా మనకి ఇన్సర్ట్ చేసుకోవాలి. దాంట్లో 3 ఉంటాయి కింద, ఏమంటారు, స్టిక్స్ లాగా 3 వచ్చింటాయి. సో 3 స్టిక్స్ లో ఇది మనం 3ది ఇన్సర్ట్ చేసుకోవాలి. 1 స్టిక్ ఉంటే 1ది ఇన్సర్ట్ చేసుకోవాలి. అలా కలర్ వైజెస్ కూడా ఉన్నాయి. సో ఏమంటే కలర్ వైజ్ అరేంజ్ చేసుకోవచ్చు అండ్ నెంబర్ వైజ్ అరేంజ్ చేసుకోవచ్చు. అట్లా కలరింగ్ అలవాటు అవుతుంది పిల్లలకి, నెంబర్స్ కూడా అలవాటు అవుతుంది. సో ఇదైతే మంచిగా యూస్ఫుల్ అయింది నాకు. ఫస్ట్ సెట్ తీసుకున్నాను కానీ అది ఎక్కడో ఏమైందంటే నెంబర్ 1ది అది బ్రేక్ అయిపోయింది. సో మళ్ళీ ఇంకొకటి తీసుకున్నాను, 150 200 ఎంతో, ఇదైతే తక్కువ ప్రైస్లోనే ఉంది. అండ్ ఇవి వచ్చేసి వుడెన్ బ్లాక్స్. ఇది మొన్న రీసెంట్గా మెను బర్త్డేకి గిఫ్ట్కి వచ్చింది. సో ఇవన్నీ ఇట్లా ప్యాక్ చేసి పెట్టున్నాను. అండ్ ఇది వచ్చేసి ఇలా కొన్ని అయితే ఊడొచ్చాయి. ఈ బుక్ ఉంటుంది కదా మనకి, ఈ బుక్కి లోపల ఇలా వచ్చింటాయి, మనం దాన్ని స్టిచ్ చేసుకోవాలి. అయ్యో ఎప్పుడో లోపల పెట్టేస్తున్నా. సో ఇప్పుడు మార్స్ ఏ కలర్లో ఉంది, మార్స్ అంటున్నా, సపోజ్ ఇది చూడండి ఆక్టోపస్. సో ఆక్టోపస్ తీసుకెళ్ళి ఇలా స్టిక్ చేయాలి. ఇట్లా పిల్లలకి యూస్ఫుల్గా ఉండేలాగా ఉంది ఇది. కానీ ఇది చాలా తక్కువ ఆడాడు. నేను చిన్నప్పుడు బాగా ఇంట్రెస్టింగ్గా ఆడేవాడు, ఇప్పుడిప్పుడు కొంచెం తగ్గుతుంది ఇంట్రెస్ట్. ఎందుకంటే పెద్ద అవుతున్నాడు కాబట్టి ఇంకా స్కూల్కి వెళ్ళి అదంతా వస్తూనే బయట ఆడుకోవడం అదంతా జరుగుతుంది. సో కొన్ని ఊడిపోయినవి ఇలా సపరేట్గా వేసి పెట్టున్నాను. అండ్ మళ్ళీ అరేంజ్ చేయాలి. ఇవి నాకు తెలియలా, నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా కాబట్టి నాకు తెలిసింది లోపల అవి ఉన్నాయని చెప్పి. అండ్ ఇంకా ఇవి చిన్నప్పుడు చింటూ డిమార్ట్లో తీసుకొని వచ్చింది, ABCDలవి. ఇవి అసలు మేబీ 1 or 2% యూజ్ చేస్తుంటాడు. ఇప్పుడు అరేంజ్ చేస్తున్నప్పుడు కనిపించింది, బాగానే కూర్చొని ఇది UWM అట్లా కనుక్కుంటున్నాడు మెన్ను. సో పనికి వస్తుందిలే అని చెప్పి నేను ఇక్కడ పెట్టాను. అండ్ ఇవి వచ్చేసి ఇలా ఓపెన్ క్లోజ్ ఇలా చేసేసుకోవచ్చు. అండ్ కలర్ వైజ్ అసార్ట్ చేసుకోవచ్చు దీన్ని. తర్వాత స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది పిల్లలకి, కొంచెం గట్టిగానే ఉంటుంది. ఇవి ఇలా చాలానే వచ్చున్నాయి. సో ఇంకొక సెట్ ఎక్కడికి వెళ్ళిపోయింది, ఇంట్లో చాలా రోజులైంది కాబట్టి తెచ్చి. అండ్ ఇవి మస్ట్, నాకు తెలిసి చాలా మంది పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో, అందరి ఇళ్ళల్లో ఉంటుంది. ఇదొకటి సైజ్ వైజ్ సార్ట్ చేయడము. అండ్ ఇంకా ఇవి ABCDవి, ABCD అలా వచ్చింటది. ఇక్కడ ఇవి వచ్చింటాయి. సో మనకి ఏమవుతుందంటే ఇట్లా వచ్చింటాయి ఇవి. సో మనం దానికి D అవుతాయి, D అలా పెట్టేసుకొని లోపలికి తోసేయచ్చు. సో మనము రాంగ్ పెడితే పిల్లలకి అర్థమైపోతుంది, ఓహో ఇది రాంగ్. సో మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయాలని తెలుస్తుంది పిల్లలకి. అండ్ ABCDs వస్తాయి, ఇక్కడ షేప్స్ కూడా తెలుస్తాయి పిల్లలకి. ఇంకా ఇది కూడా మొన్న గిఫ్ట్ వచ్చింది, ఇక్కడ ఫిషింగ్ది, వేరే దాన్ని కలిసింది ఇందులో. ఇలా ఫిషెస్ మ్యాగ్నెట్ ఉంటుంది, ఇలా ఫిషింగ్ చేసినట్లు పిల్లలకి బాగుంటుంది. ఇక్కడ ఒక మ్యాగ్నెట్ అండ్ దీనికి బ్యాక్ సైడ్ ఒక మ్యాగ్నెట్. సో ఇది ఫిషింగ్ అయితే. అండ్ ఇందులోనే మార్స్ జూపిటర్ ఏవో ఉన్నాయి.
ఇవి ఇంకొక గేమ్ది. ఇప్పటిదాకా అయితే ఆడలేదు మిన్ను. మొన్ననే రీసెంట్ గా బర్త్డేకి వచ్చింది గిఫ్ట్ అయితే ఇది. సో చూడాలి, ఒక రోజు కూర్చోబెట్టి ఏమన్నా ఆడతాడేమో, ట్రై చేయాలి. అండ్ ఇప్పటికైతే ఇవి ఇక్కడ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే బుక్స్. ఇవి చిన్నప్పుడు మిన్ను బాగా ఆడుకునేవాడు. ఇది అనిమల్ది. సో ఇదైతే మీకు యూజ్ అవుతుంది. పిలిచి చేశాడు దీన్ని అఫ్ కోర్స్. సో ఇలా ఉంటాయన్నీ. పైన ఏమున్నాయో మనం ఇక్కడ చూసి చెప్పాలి అది ఇది ఒకటే అని. అలా అనిమల్స్, సీ అనిమల్స్, వైల్డ్ అనిమల్స్, ఫామ్ ఇలా ఉంటాయన్నీ. ఇదంతా ఒక బుక్. ఇదైతే చాలా అంటే చాలా బాగా యూజ్ చేశాడు మిన్ను. అండ్ ఇంకొకటి చూపించలేదు కదా, ఇది ఉడంది ఏబిసిడి ఇవి అరేంజ్ చేసుకోవడానికి. అండ్ ఇవి 1 2 3 అరేంజ్ చేసుకోవడానికి. ఇక్కడ ప్లస్ మైనస్ ఇవి కూడా ఉన్నాయి. ఇంకొచ్చేసి ఇంకా మిన్ను బాగా ఎగ్జైటింగ్ గా ఫీల్ అయిపోయి చిన్నప్పటి నుండి ఆడుకున్నవైతే చూపిస్తాను ఇక్కడ మీకు. ఇది కూడా బాగా ఆడుకున్నాడు, క్యాటర్పిల్లర్ది. ద వెరీ హంగ్రీ క్యాటర్పిల్లర్. ఇది కూడా మంచిగా ఉంటది, ఒకవేళ ఎవరైనా కొనాలనుకుంటే కొనొచ్చు, మంచిగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇలా వస్తాయి 1 2 3 అని. ఇదంతా ఒకే బుక్కే, బట్ మా మిన్ను బాగా వాడినాడు కాబట్టి ఇలా అయిపోయింది ఇది. సో ఇలా బటర్ఫ్లైస్, కలర్స్ అన్ని ఉంటాయి, నెంబర్స్ కూడా తెలుస్తుంది ఇక్కడ 1 2 3 అలా. ఇంకా ఇంకొకటి బుక్ వచ్చేసి ఇది, సారీ, ఇలా ప్రెస్ చేస్తే మనకి సౌండ్స్ తెలుస్తుంది నిద్రపోతున్నట్లు. ఇది డక్ సౌండ్. అండ్ ఇది బస్ అలా. ఇంకా ఇంకేమన్నా ఇలా ఫోన్, బార్కింగ్ అలా సౌండ్స్ అయితే తెలుస్తాయి మనకి. అండ్ ఇక్కడ లోపల వచ్చేసి మనకి స్టోరీ కూడా ఉంటుంది. స్టోరీస్ అయితే అయిపోయింది, దీని పని అయితే అయిపోయింది. మిన్ను ఎప్పుడు 6 months అలా ఉన్నప్పుడేమో తీసుకున్నాము. అప్పటి నుండే బుక్స్ అయితే స్టార్ట్ చేసాం మేమైతే. ఏం తెలుసులే మిన్నుకి అని అయితే అనుకోలేదు మేము. ఇదొకటి. ఇది కూడా బాగా యూజ్ చేశాడు మిన్ను. ఇంకొకటి వచ్చేసి ఇది కూడా బాగా మంచిగా యూజ్ చేశాడు. ఇందులో కలర్స్ తెలుస్తాయి మనకి, అండ్ అనిమల్స్ కూడా తెలుస్తాయి. కలర్స్ మెయిన్ ఇందులో అయితే మాత్రం. సో ఇది ఒక రైమ్ లాగా కూడా ఉంటది. బ్రౌన్ బేర్ వాట్ డూ యూ సీ అని క్వశ్చన్ చేస్తే ఐ సీ ఎ రెడ్ బర్డ్ లుకింగ్ అట్ మీ అంటది. సో రెడ్ బర్డ్ వాట్ డూ యూ సీ అంటే ఐ సీ ఏ ఎల్లో డక్ లుకింగ్ అట్ మీ అంటది. సో ఎల్లో డక్ వస్తుంది. ఇది క్వశ్చన్ చేస్తే నెక్స్ట్ పర్పుల్ హార్స్ వస్తుంది. సో అలా అన్నీ ఉంటాయి. ఇదైతే బాగా మంచిగా యూజ్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఈ పంచతంత్ర స్టోరీస్ జస్ట్ ఊరికే ర్యాండమ్ గా ఈ స్టోరీ ఏంటి అని అడుగుతాడు. సో మనం చదవకుండా చెప్పాలి. ఒకవేళ చదువుతూ చెప్పానంటే తనకి బోరింగ్ గా ఉంటది. సో అక్కడక్కడ అయితే ఇవి స్టోరీస్ కూడా బాగానే వింటాడు నిన్ను. అండ్ ఇది కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ చేశాడు. ఇది యాక్చువల్లీ తేజ వాళ్ళ కొలీగ్ గిఫ్ట్ చేశాడు దీన్ని. 1 year ఫస్ట్ బర్త్డే అప్పుడు గిఫ్ట్ చేశాడు. సో ఇది కూడా బాగా మంచిగా యూజ్ చేశాడు. ఇంకా అంటే ఆల్మోస్ట్ అంతే. ఇంకా ఇవి బెన్నీ ఇవి ఉంటాయి కదా, ఇవైతే బాగానే చెప్పాను. ఆల్మోస్ట్ ఫ్లాష్ కార్డ్స్ లాగా యూజ్ చేసి చాలా బాగా యూజ్ చేసాము. అండ్ బెన్నీ స్టోరీస్ కూడా అప్పుడప్పుడు మిడిల్లో యూజ్ చేసేవాడు. హాయ్, ఒక 5 minutes అయిపోయింది. తీసుకొని వెళ్ళు, అరవద్దు. అండ్ ఈ పజిల్ కూడా మనకి కలర్ వైజ్ సార్ట్ చేసుకునేది. ఇది కూడా మంచిగా ఆడతాడు మిన్ను అయితే. ఇది వచ్చేసి ఇంకా ఏముంది, ఇంతకు ముందు తెచ్చినప్పుడు అంత మంచిగా ఆడేవాడు కాదు. తర్వాత నేను ఆడుతూ ఉంటే అప్పుడు చూసి గమనించి తర్వాత మిన్ను సెట్ చేయించుకొని
ఆల్టర్నేట్గా, మళ్ళీ తర్వాత తను ఆడేవాడు. సో అలా అలవాటు అయిపోయింది. ఇది స్టార్టింగ్లో అయితే అస్సలు అలవాటు కాలేదు. అండ్ ఇది వచ్చేసి స్లేట్, మొన్ననే రీసెంట్గా గిఫ్ట్ చేశారు. సో అంతే. ఇంకా మిన్ను యాక్టివిటీస్ అయితే ఇది మిన్ను యాక్టివిటీస్. అండ్ ఇది ర్యాక్ వచ్చేసి దీనికోసం ఎందుకు తీసుకున్నానంటే చెప్పాను కదా, ఇప్పుడైతే కొంచెం తక్కువ అయిపోయింది బయట ఆడుకోవడం వల్ల ఈ యాక్టివిటీస్ అన్నీ. మోస్ట్లీ స్కూల్లో చేస్తూ ఉంటారు, బట్ ఎంతైనా మనకి ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ఇలా యాక్టివిటీస్ చేస్తేనే మంచిది. పెద్ద అయిన తర్వాత ఒక చోట కూర్చొని చదువుకోవాలంటే చదువుకోరు. సో ఇంట్లో కూడా అలవాటు కావాలి పిల్లలకి అని చెప్పి నేను అనుకుంటున్నాను, ఇన్ పర్సనల్. బట్ నాకైతే తెలియదు, ఒక్కొక్కరు పేరెంట్ ఒక్కొక్కరి కిడ్ ఒక్కొక్కలాగా ఉంటారు. ఈ ర్యాక్లో ఉన్న అన్ని బుక్స్ అయితే నేను షేర్ చేయలేదు మీతో, జస్ట్ కొన్ని మాత్రమే షేర్ చేశాను. మిన్ను ఏవి ఎక్కువ ఎంగేజ్ అయి ఉన్నవి చిన్నప్పటి నుండి అని. సో మిన్ను కోసం ఒక చిన్న లైబ్రరీ అయితే సెట్ చేసాము. దీని ప్రైస్ చెప్పలేదు కదా, ఇది యాక్చువల్లీ 4200 ఎంతో పడింది. అండ్ మోర్ ఓవర్ ఇది ఉంది కదా, ఇది క్వాలిటీ అయితే కొంచెం ఓకే అనిపించింది. అంత మంచిగా ఏం లేదు, ఎక్కువ వెయిట్ పెడితే బెండ్ అయ్యేలాగా ఉంది. సో ఒకవేళ యాక్చువల్లీ ఈ ప్రైస్కి, అండ్ ఇది వచ్చేసి ప్లాస్టిక్ కాదు రాడ్, అండ్ చూపిద్దామని ఇట్లా కొంచెం కార్నర్కి బెండ్ అవుతుంది. మోస్ట్లీ ఆ ప్రైస్కి నాకు తెలిసి ఇవి బెటర్ అనుకుంటున్నాను. అండ్ కలర్ వచ్చేసి వేరే కలర్ అయితే లేదు, ఈ కలరే ఉంది. సో నాకైతే నచ్చింది, బట్ మెయింటైన్ చేయాలి ఈ కలర్ అయితే. ఇంకా మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా ప్లీజ్ డూ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎక్కడో ఒక చోట యూస్ఫుల్ అనిపిస్తుంది కదా, సో దానికోసమైనా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.